అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తిక్కకు శాస్తి. ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళుతూ ఉండగా దారిలో చీకటి పడింది. ఇప్పుడు ఏమి చెయ్యటమా అని అతడు దిక్కులు చూసేంతలో ఒక కుటీరం కనపడింది. యాత్రికుడు ఆ కుటీరంలో ప్రవేశించాడు. అక్కడ ఒక మనిషి వంట చేసుకుంటున్నాడు. ఒక మూల ఒక పిల్లి చుట్టుకొని పడుకొని ఉంది. అయ్యా పరదేశిని, యాత్రికుణ్ణి, ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తే మీ మేలు మరువను అన్నాడు యాత్రికుడు. అందుకేమీ అభ్యంతరం లేదు, కానీ నాకొక ఆచారం ఉంది. మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇవ్వాలి, లేకపోతే చంప వాయిస్తాను అన్నాడు గృహస్థు. అందుకు యాత్రికుడు సరేనన్నాడు. అయితే తలుపు మూసి లోపలికి వచ్చి కాసేపు చలి కాసుకో, ఇంతలో వంట అవుతుంది అన్నాడు గృహస్థు. కొంతసేపటికి ఆయన వంట పూర్తి చేసి తనకు అతిథికి వడ్డన చేశాడు. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలనున్న పిల్లిని చూపించి అదేమిటి అని అడిగాడు. ఈ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతాడేమా అని ఆశ్చర్యపడుతూ యాత్రికుడు అది పిల్లి కదా అన్నాడు. కాదు, అది శుచిత్వం, తెలిసిందా అంటూ గృహస్థు అతిథి చెంప మీద ఒక్కటి వేశాడు. ఈ వింత ప్రవర్తనకు యాత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రికుడికేసి తిరిగి నీటి కుండను చూపుతూ అందులో ఏమున్నది అన్నాడు. నీరు అన్నాడు యాత్రికుడు. కాదు, అందులో ఉన్నది మంచితనం అంటూ గృహస్థు మళ్ళీ యాత్రికుడి చెంప మీద కొట్టాడు. కాసేపయ్యాక గృహస్థు మళ్ళీ ఆ పొయ్యిలోది ఏమిటి అన్నాడు. నిప్పు అన్నాడు యాత్రికుడు. కాదు, సౌఖ్యం అన్నాడు గృహస్థు. మళ్ళీ అతిథి చెంప మీద దెబ్బ పడింది. ఈసారి గృహస్థు ఇంటి కప్పుకేసి చూసి అది ఏమిటి అన్నాడు. కప్పు అని యాత్రికుడు సమాధానం చెప్పాడు. కాదు, ఎత్తు. మళ్ళీ యాత్రికుడి చెంప పేలింది. యాత్రికుడు లేచి నా బుర్రంతా వేడెక్కింది, ఒక్కసారి బయటకు వెళ్ళి చల్లగాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళాడు. అదే సమయంలో పిల్లి లేచి తాను కూడా బయటకు వెళ్ళింది. యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకొని దాని తోకకు చితుకులు అంటకట్టి నిప్పు అంటించి దాన్ని కప్పు మీదకి ఎక్కించాడు. తరువాత అతను లోపలికి వచ్చి గృహస్థుతో, అయ్యా, మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంట పెట్టుకుని ఎత్తుకుపోయింది. మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అన్నాడు. గృహస్థుకు ఈ మాట కొంచెం కూడా అర్థం కాలేదు. ఆయన చిరాకుగా, ఏమిటా అర్థం లేని మాటలు, సరిగ్గా చెప్పి ఏడవరాదా అన్నాడు. బుద్ధిహీనుడా, నీ ఇంటి కప్పు నిప్పంటుకుంది, వెళ్ళి ఆర్పుకో, నీ ఆతిథ్యం చాలు, నా దారిన నేను పోతున్నాను అంటూ యాత్రికుడు గృహస్థును పట్టుకొని దవడలు ఎడాపెడా వాయగొట్టి ఆ చీకట్లో పడి వెళ్ళిపోయాడు. విన్నారు కదా, తిక్క క్వశ్చన్లు వేస్తే ఇలాగే జరుగుతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.